భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడింది. ప్రాజెక్టులో నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోవడంతో ఖాళీ అయిపోయింది. అక్కడ రక్షణ గోడ కూడా కొట్టకపోవడంతో అక్కడ ఒక్క వచ్చినటువంటి నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయి ప్రాజెక్టు పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం. సార్ సాంబశివరావు, రైతాంగం చాలా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు మళ్ళీ ఎప్పుడు పునర్నిర్మిస్తారు, మా వ్యవసాయం సంగతి ఏంటి అనేటువంటి బాధ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు ప్రాజెక్టుకు గండి పడేదాకా అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదా? ఎందుకు జరిగింది? రాజేష్, అశ్వరావుపేట ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల అశ్వరావుపేట మండలంలో నిర్మించినటువంటి పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. గేట్లు తప్ప అక్కడ ఏమీ లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపు 1981 ప్రాంతంలో దీన్ని శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చేశారు. 89 ప్రాంతంలో ఒకసారి ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనప్పుడు పూర్తిగా మళ్ళీ కట్ట ధ్వంసమై నీళ్లు వెళ్ళిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మళ్ళీ దీన్ని రిపేర్ చేసి ప్రాజెక్టును పునర్నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్ళా ఇవాళ పరిస్థితి 40 ఏళ్ల దాకా 35-40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి దాపురించింది. మొత్తం ప్రాజెక్టు గండిపడి పూర్తిగా వాటర్ అంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కట్ట ధ్వంసమైంది. అత్యధికంగా వచ్చినటువంటి వరద ఉధృతి ధాటికి ప్రాజెక్టు నిలవలేకపోయింది. 3 ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఉంటే ఒక గేటు మొరాయించడంతో వచ్చినటువంటి సామర్థ్యం ప్రకారం నీటిని కిందికి డిశ్చార్జ్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతానికి అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఆంధ్రాలో కలిపినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ కింద ఉండేటివి కాబట్టి ఆ మండలాలకు సంబంధించినటువంటి చాలా భూభాగం, ఈ 15,000 ఎకరాల భూభాగం ఈ పెదవాగు ప్రాజెక్టు కింద సాగులోకి ఉండేది. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రాజెక్టు మాత్రమే తెలంగాణలో ఉండిపోయింది. తెలంగాణకు సంబంధించినటువంటి 1000 ఎకరాల లోపు మాత్రమే అక్కడ సాగవుతున్నట్టుగా చెప్తున్నారు. 3-4 వేల ఎకరాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాలకు, భూగర్భ జలాలు అంటే ఉన్నటువంటి భూములకు భూగర్భ జలాలు ఆధారితంగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్మించాలని దీని మీద నీళ్ళు కమ్ముకున్నాయి. ఎందుకంటే దీన్ని నిర్మించాలంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీన్ని నిర్మించాల్సి ఉంటుందనేటువంటిది ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ అట్లాగే జిల్లా కలెక్టర్ ఇద్దరు, స్థానిక ఎమ్మెల్యే ముగ్గురు అందరూ కూడా కలిసి స్థానిక ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ ఇతర అధికారులను తీసుకుని వెళ్లి ప్రాజెక్టును పరిశీలించారు. జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని పునర్నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామని కూడా చెప్తున్నారు. అయితే కింద ఉన్నటువంటి రైతుల ఆవేదన గోస మాత్రం వర్ణాతీతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 12,000 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. నారు పోయటం కావచ్చు, నాటు పెట్టడం కావచ్చు, దున్నటము, ఇతర మందుల పురుగు ఎరువులు వేయటం కావచ్చు, వీటన్నిటికి కూడా దాదాపు 15,000 ఒక్కొక్క ఎకరానికి ఖర్చు అయిందని చెప్తున్నారు. మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కసారిగా వచ్చినటువంటి వరద 70,000 క్యూసెక్ల వరద, 69,000 నుంచి 70,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు ఆ వరద నీటి ప్రవాహం దాటికి మొత్తం పొలం అంతా కూడా ఒండ్రు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నష్టపోయాం, తమను ఆదుకోవాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చినటువంటి అధికారులు మాత్రం మళ్ళీ సాగు చేసుకుంటే విత్తనాలు ఇస్తామని అయితే ప్రస్తుతానికైతే చెప్పినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. 89 తర్వాత అంత పెద్ద ఎత్తున విపత్తు రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా నీరంతా కూడా డిశ్చార్జ్ అయిపోయి ఖాళీ ఒక ఎడారిని తలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడక్కడ చేరినటువంటి వరద నీరు అంటే కొంత మిగిలిపోయినటువంటి వరద నీరు తప్ప ప్రాజెక్టులో ప్రస్తుతానికి ఏమీ లేదు. కేవలం గేట్లు, అక్కడక్కడ తెగినటువంటి కట్ట మాత్రమే ఆనవాళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు పెదవాగు ప్రాజెక్టు అంతా కూడా ఖాళీ అయిపోయింది. దాంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా తెగిపోయి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం బీతావాహ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాకపోకలు తెగిపోవటము, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కట్ అయిపోయింది. పూర్తిగా సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం తర్వాత కరెంటు పునరుద్ధరణ జరగలేదు. చాలా చోట్ల మౌలిక వసతులు కూడా దెబ్బతినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి మండలాల్లో కూడా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే వర్షం, దాని వరద ప్రవాహం అశ్వరావుపేట ఏజెన్సీతో పాటు వేలేరుపాడు మిగతా ఏజెన్సీలలో కొనసాగుతుంది. రాజేష్.